బీట్రూట్ ఎలా చేసినా నాకు అస్సలు నచ్చదబ్బా అనేవాళ్ళు, బీట్రూట్ ఎలా తింటారమ్మా అనుకున్న వాళ్ళు కూడా ఇష్టంగా ఒకటి కాదు 2 ప్లేట్లు లాగించేసేలాగా ఒక మంచి రైస్ రెసిపీ చూపిస్తాను. బీట్రూట్ కర్రీ కన్నా ఇలా రైస్ తో మిక్స్ చేసిన రెసిపీ చాలా బాగుంటుంది. ఇదిగో ముందే చెప్తున్నా, ఈ రెసిపీకి నాన్ స్టిక్ కన్నా కడాయి అయితేనే పర్ఫెక్ట్. ఆయిల్ వేసి తురుముకున్న బీట్రూట్ ని వేసి బీట్రూట్ లో పచ్చదనం పోయేంత వరకు వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఈ ఆయిల్ లోనే తాలింపు దినుసులు అంటే పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఆనియన్స్ ని కూడా వేసి మంచిగా ఫ్రై చేసి బీట్రూట్ ఇంకా ఆనియన్స్ ని కలిపేసి ఉప్పు పసుపు వేసి మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ బాయిల్ చేసిన రైస్ ని వేసి సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని కారం ఇంకా పల్లి పొడి వేసుకోవాలి. ఈ పల్లి పొడి ప్రీవియస్ గుత్తి వంకాయ వేపుడులో స్టఫ్ చేసిన కారం అన్నమాట. ఆ పొడిని ఇక్కడ కూడా యాడ్ చేసుకుంటున్నాను. రైస్ తో బీట్రూట్ ఇంకా పొడిని బాగా కలిపి లాస్ట్ లో కొత్తిమీర కూడా వేసి హై ఫ్లేమ్ లో పెట్టి టాస్ చేసుకోండి. పర్ఫెక్ట్ గా బీట్రూట్ రైస్ రెడీ అయిపోతుంది. నచ్చలేదు బాలేదు అన్న మాటే ఉండదు, చాలా బాగుంటుంది. ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటారు.